ఎన్నికలు నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్కి మరి మందలించడం కావచ్చు, ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా మరి ఆదేశాలు ఇవ్వడం కావచ్చు. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి క్యాబినెట్లో ఆమోదం చేయడం కావచ్చు. తర్వాత ఆ బిల్లును ఇప్పటికే బీజేపీ రాష్ట్రపతి దగ్గరికి పంపించాము. సో అయినప్పటికీ కూడా మరొకసారి క్యాబినెట్లో తీర్మానం చేస్తున్నాము. దీంట్లో కాంగ్రెస్ కానీ తర్వాత బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ మొత్తానికి ఈ రెండింటికి పూర్తి స్థాయిలో నిబద్ధత లేదు బీసీల పట్ల. బీసీల కోసం మేము మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రాహుల్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చెప్పిన విధంగా మరి మేము అమలు చేస్తామని చెప్తున్నది. మొత్తానికి దీంట్లో న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా? మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది దీనికోసం ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్తుంది. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు ఉండబోతున్నాయి చెప్పండి సార్. ముందుగా ప్యానెల్లో ఉన్న మన మిత్రుడు కౌశిక్ గారు కానీ, లేకపోతే ఇంతకుముందు మాట్లాడిన పెద్దలు కానీ, ఈ 99 ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన బీసీలకు మేలు జరగాలనేది మా ఎజెండా అండి. ఇప్పుడు వాళ్ళు 42% రిజర్వేషన్ ఇస్తా అంటే మాకు ఏం అభ్యంతరం లేదు, మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం దాన్ని. కానీ ఇచ్చే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఆ ఇబ్బందుల ప్రకారం మళ్ళీ వెనకకి పోతే కోర్టు కేసులు కానీ లీగల్గా కానీ ఇబ్బందులు అయితే మళ్ళీ ఉన్న రిజర్వేషన్ కూడా 50% లోపల ఉండే రిజర్వేషన్ ఎస్టీలకు పోను, బీసీలకు వచ్చే రిజర్వేషన్ పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మేము మొదటి నుంచి కూడా చెప్పేది ఏంటంటే మీ పద్ధతి ప్రకారం చేయండి. కృష్ణమూర్తి గారి కేసులో, కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆ కేసులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగినది. డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాతనే లోకల్ బాడీలో మొత్తం కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్య మరి లేకపోతే ఆర్థిక పరమైన అంశాలు, అదేవిధంగా పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను కూడా చేసిన తర్వాత క్లాసిఫికేషన్ చేయాలి. ఈ రిజర్వేషన్స్ కూడా చేసి ఒక డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు ఇస్తే ఇంత పర్సంటేజ్ ఉన్నదని చెప్తే మాత్రమే అక్కడ మనకి బీసీలకి రిజర్వేషన్ వచ్చే ఛాన్స్ ఉన్నది. కాబట్టి ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, దానికి ముందు కూడా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 141 ఏం చెప్తున్నది అంటే ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే అదే ఫైనల్. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒక కేసు విషయంలోనే కావచ్చు, సబ్సిక్వెంట్ గా వచ్చిన కేసులలో సురేష్ మహాజన్ మధ్యప్రదేశ్ కేసు కావచ్చు, రాహుల్ వాగ్ కేసు కావచ్చు, ఈ 3 కేసులలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగినది. ఏంటిది అంటే ట్రిపుల్ టెస్ట్ పాటించాలి. ట్రిపుల్ టెస్ట్ అనేది డెడికేటెడ్ కమిషన్ క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి కాంటెంపరీనెస్ రిగరస్ ఎంపెరికల్ ఎంక్వైరీ అనేది పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ ను చూపిస్తూ చేస్తే తప్ప ఇది మిగిలే అవకాశాలు లేవు. కాబట్టి దపదపాలుగా చెప్పిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నప్పటికీ, అదేవిధంగా ఆర్టికల్ 141 చెప్తున్నప్పటికి కూడా మనం ఈ రోజు ఏంటి అంటే ఆర్డినెన్స్ అని చెప్పేసి వెళ్తా ఉన్నారు. ఆర్డినెన్స్ అనేది వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ అనేక రాష్ట్రాలు గతంలో కూడా తమిళనాడులో మనకి ఇలా 69 విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ 9th షెడ్యూల్ లో పెట్టి పొందుతున్నప్పటికి కూడా దానికి ముందు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆర్డినెన్స్ ద్వారానే చేశారు. ఆర్డినెన్స్ ద్వారా చేస్తే 3 సార్లు చేసినా కూడా 3 సందర్భాలలో కూడా ఆర్డినెన్స్ ను కొట్టివేశారు. అది నిలబడలేదు. కాబట్టి అప్పుడు జయలలిత గారు ఢిల్లీ దాకా వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి వాజ్పేయి గారిని ఒప్పించుకొని అక్కడ 9th షెడ్యూల్లో ఉభయ పార్లమెంట్ లో అది ఓకే అయిన తర్వాత దాన్ని 9th షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే పొందుతున్నారు. సబ్సిక్వెంట్ గా మనకు కూడా ఇక్కడ చూసినప్పుడు ఏమైతున్నది అంటే బీహార్ విషయంలో కానీ, మహారాష్ట్ర విషయంలో కానీ, మధ్యప్రదేశ్ విషయంలో కానీ ఇక్కడ వాళ్ళు కూడా ఏమైంది డెడికేటెడ్ కమిషన్ వేయకుండా అక్కడ ఉన్నటువంటి కమిషన్లతో చేపిస్తే కోర్టుకు పోతే డెడికేటెడ్ కమిషన్ వేయకుండా చేస్తే ఉన్న రిజర్వేషన్లు కూడా ఊడబీకి అన్ని కూడా జనరల్ స్థానాలు ఎస్సీ తప్ప జనరల్ గా వెళ్ళమని చెప్పినారు. ఇవన్నీ కూడా కండ్ల ముందులు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనకి బీహార్ లో చూసినప్పుడు నితీష్ కుమార్ గారు చాలా బ్రహ్మాండమైన 500 కోట్ల రూపాయలు పెట్టి లోకల్ గా సర్వే చేయించారు. సర్వే చేయించిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు 100 సార్లు చీఫ్ సెక్రటరీ తోటి కూర్చొని అక్కడ సమీక్షలు సమావేశాలు పెట్టి ఆ రిజర్వేషన్ ఎట్లా నిలబడాలని చెప్పేసి అనేక చేసినప్పటికి కూడా అక్కడ జిఐడి ద్వారా చేయించారు. అక్కడ అందుకనే అది ఏమైంది, ఆఖరికి పాట్నా హైకోర్టులో పడితే పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ఆ రిజర్వేషన్లు ఇస్తే కూడా అవి ఊడబీకారు. కానీ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మిగిలింది కదా, 50% పోయింది, మరి ఇది కూడా నిలబడవచ్చు అని మనం కౌశిక్ అడగవచ్చు మిత్రుడు. కానీ ఈడబ్ల్యూఎస్ వచ్చేటప్పటికి కూడా వాళ్ళు రాజ్యాంగ సవరణ చేశారు. భారతీయ జనతా పార్టీ ఉభయ సభలలో పెట్టేసి దానికి రాజ్యాంగ రక్షణలు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాట కాంగ్రెస్ వారు నిజంగానే అధికారంలో ఉండుంటే రాష్ట్రంలో ఉన్నట్టు
కేంద్రంలో కూడా ఉండి ఉభయ సభలలో వాళ్ళకి మెజార్టీ ఉంటే ఇప్పుడు వాళ్ళు మేము 42% ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ రాత్రో రేపో ఈ 2-3 రోజుల్లో చేసేవాళ్ళు. అక్కడ కేంద్రంలో వాళ్ళ పరిస్థితి లేదు. వీళ్ళు కేవలం ఇక్కడ చట్టసభ ఇక్కడ చేసి పంపినారు. ఇక్కడ గవర్నర్ నుంచి రాష్ట్రపతి దాకా పోయింది. మరి రాష్ట్రపతి దాని మీద ఏం నిర్ణయం తీసుకోలేదు. మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకుంటారా? అసలు ఆర్డినెన్స్ మిగలదు అనేది చెప్పేసి మనకు అన్ని కోర్టు జడ్జిమెంట్లు చెప్తున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ ఆర్టికల్ 141 కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఫైనల్ కాబట్టి మీరు ఇక ముందుకు పోవడానికి లేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారమే వెళ్ళాలని చెప్పినది. ఈ పరిస్థితులలో వీళ్ళు ఆర్డినెన్స్ తెస్తామంటున్నారు. ఒకవేళ ఆర్డినెన్స్ కనుక తెస్తే రేపు ఎవరైనా కోర్టుకు పోవచ్చు. కోర్టుకు పోతే ఇలా కేవీఏట్ చేసి ఆపుతానంటారు. కేవీఏట్ ఉన్నంత మాత్రాన దీన్ని ఆపనీకో లేకపోతే వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్పనీకి వెనకకి తీసుకోవటానికో ఆర్డర్ రాకుండా చేయడానికో లేదు. కేవీఏట్ అనేది కేవలము ఇక్కడ వాళ్ళు పిటిషన్ వేసిర్రు, వాళ్ళకి నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చినప్పుడు ఇరుపక్షాల వాదనలు వింటారు. ఇరుపక్షాల వాదనలు విన్నప్పుడు వాళ్ళు ఇదే చెప్తారు. ఏకంగా వచ్చి ఆర్టికల్ 141 చెప్తారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కృష్ణమూర్తి కేసు చెప్తారు, మహాజన్ కేసు చెప్తారు, రాహుల్ వాగే కేసు చెప్తారు. ఈ 3 కేసులు చెప్తున్నారు కాబట్టి దిస్ జీవో ఈజ్ వైలేటింగ్ ది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ అంటారు. దిస్ జీవో ఈజ్ వైలేటింగ్ ది ఆర్టికల్ మన ఇండియా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అంటారు. కాబట్టి ఏమంటారు వాళ్ళు కోర్టులో ఇవన్నీ కూడా ఏమి చూడరు. ఇవన్నీ చాలా సింపుల్ గా టెక్నికల్ అంశాలనే. కాబట్టి ఇది జీవో అనేది భారత రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం ఉన్నది, అదే విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కి విఘాతం ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి అని చెప్తా ఉన్నాము. ఉపేంద్ర గారు జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు, అలాగే మరి రవీందర్ రెడ్డి గారు ఉన్నారు. జీవీఆర్ శాస్త్రి గారు అనలిస్టు, మరి అలాగే రవీందర్ రెడ్డి గారు బీజేపీ నాయకులు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. శాస్త్రి గారు, చిన్నగా ఉంటది అక్కడ, చిన్న సర్వీస్ రోడ్ లో పోవాలి, సర్వీస్ రోడ్ ఎమ్మటి ఉంటుంది. శాస్త్రి గారు, రవీందర్ రెడ్డి గారు వినిపిస్తోందా? చెప్పండి. రవీందర్ రెడ్డి గారు ఏం చెప్తారు? మొత్తానికైతే రాష్ట్రపతి దగ్గరికి ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించి 3 నెలలు అయినా రాష్ట్రపతి ఇంతవరకు దీనిపైన నిర్ణయం తీసుకోలేదు. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం